హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అదే అండి, మేము భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో మొత్తం. కాస్త లేట్ అయింది లాంగ్ వీడియో చేసి పెట్టడానికి. ఈ రోజు ఆ భగవంతునికి పూజ చేయనిదే మన రోజు స్టార్ట్ అవ్వదు. అందులోనూ ఈ రోజు భోగి పండగ కదా, మంచిగా పూజనైతే చేసుకున్నాము. మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి మంచి జరగాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి సంవత్సరం అనుకుంటుంటాము పిల్లలకి భోగి రోజు ఎలా అయినా సరే భోగి పళ్ళు పోయాలని. మాకైతే ఈ సంవత్సరం కుదిరిందండి, అందుకని మంచిగా చేసుకున్నాము. పిల్లలకైతే భోగి పళ్ళు పోసాము. భోగి పండగ అంటేనే మొదట భోగి స్నానం కదా, అందుకని పిల్లలకి ఇలా భోగి స్నానం చేయించాము. ముందు మా వర్షితకి మార్నింగే ఇలా భోగి స్నానం చేయించేసామండి. ఇంకా తర్వాత అయితే వైషుకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో సంక్రాంతికి సెలవులు ఉండవన్నమాట. వైషు అయితే ఎర్లీ మార్నింగ్ 6 కి స్కూల్ ఉంటుందన్నమాట. అప్పుడైతే చాలా చలి, ఇంకా స్నానం కుదరదని స్కూల్ నుంచి వచ్చాక చేపిస్తున్నాము. వైషుకి పూలతో స్నానం చేపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా చలి కదా, వర్షితాన్ని తీసుకొని మేడ మీదకి వెళ్ళాను. చాలా చల్లండి ఇక్కడ, చల్ల అయితే మామూలుగా లేదు. అందుకే పాపకి స్నానం అయిపోయాక మేడపైకి తీసుకొచ్చాను. అందరికి భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి చెప్పండి హ్యాపీ భోగి. వర్షితకి చాలా జుట్టు అయిపోయింది. పుట్టుకప్పు అంటారు కదా, అది తీసుకోమనుకున్నాము కానీ మా బావగారు చనిపోవడం వల్ల తీయలేకపోయాము. 1 ఇయర్ అయిపోయిన తర్వాత తీయాలి. ఈసారి ఊరికి వెళ్తే తనకి గుండె అయితే చేయించేస్తాము. చెప్పు, అందరికీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాలమ్మా, చెప్పు చెప్పు చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి. నా అల్లరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాన్న క్లాప్స్ చేసా, నాన్న క్లాప్స్ చేయి బంగారు తల్లి, క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలకి స్నానాలన్నీ చేయించేశాక ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక ఇలా పిండి వంటలు అయితే చేసుకున్నామండి. అరిసెలు, చెక్కలు, అలానే గులాబీ పువ్వులు చేసుకున్నాము. మీరు షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు కదా. ఈ పిండి వంటలను అయితే మా అత్తమ్మ వాళ్ళకి పంపించాము మా ఊరికి. అత్తమ్మ వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, చాలా బాగున్నాయని చెప్పారు. లాస్ట్ ఇయర్ అందరం ఊర్లోనే జరుపుకున్నాము పండగ అయితే. మళ్ళీ ఆ అదృష్టం ఎప్పుడొస్తుందో ఏంటో. పిల్లలకి భోగి పళ్ళు పోసేది సాయంత్రమే కదా, ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక భోగి పళ్ళు పోయడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా ఒక ప్లేట్లో అక్షింతలు, భోగిపళ్ళు, అదే అండి రేగిపళ్ళు అంటాం కదా, వాటిని ఇంకా చెరుకు ముక్కలు, పూలు, ఇంకా డబ్బులు అన్నిటినీ వేసి కలుపుకున్నాము. ఇంకా ఇల్లంతటిని నీట్గా క్లీన్ చేసుకొని డెకరేట్ చేసుకున్నాము. ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. మేము చేసిన వంటలన్నీ పెట్టాము, ఇంకా అక్షింతలు అన్నీ పెట్టాము అక్కడ. పిల్లలకి భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. ముందుగా అయితే హర్షితకి భోగిపళ్ళు అయితే పోసాను. ముందుగా తల్లి భోగిపళ్ళు పోయాలంటారు కదా పిల్లల తలపైన, అందుకని నేనైతే స్టార్ట్ చేసేసాను భోగిపళ్ళు పోయడము. నేను, మా అక్క, ఇంకా ఉర్షి వాళ్ళ నాన్న పిల్లల తలపై అయితే భోగిపళ్ళు పోసాము. ఎవరైనా పండగంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా, నాకైతే అలాంటి అదృష్టం లేదు. ఏ పండుగ అయినా సరే ఇక్కడే చేసుకోవాలి, ఏ వెస్ట్ బెంగాల్లోనే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వైషుకి లంగా ఓని, ఇంకా ఉర్షితాకి లంగా జాకెట్ నేనే స్టిచ్ చేశాను అనమాట చీరలతో. వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. మా అత్తమ్మ శారీతో ఇలా అయితే వాళ్ళ కోసం డ్రెస్సులు కుట్టాను. మా ముగ్గురు పిల్లలకి ఇదే మొదటిసారి భోగిపళ్ళు పోయడము. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పిల్లలకి ఇలా భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళకున్న దిష్టి అంతా పోతుందట.
మేము ఇక్కడ బెంగాల్లో భోగి పండుగ చేసుకుంటున్నాం కదా. బెంగాలీ వాళ్ళకి మన పండుగలంటే అస్సలు తెలీదు. ఆ భోగి పళ్ళుని ఎవరికి పోయాలి, ఎలా పోయాలి అని అయితే అడుగుతున్నారు. ఇక్కడైతే ఈవిడ నా తలపై కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వీళ్ళంతా మా వైషు సియాన్ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ అన్నమాట. పిలవగానే అందరూ వచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా పిల్లలకి. అందరూ భోగి పళ్ళు అయితే పోసారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇలా భోగి పళ్ళు పోయడం వాళ్ళకి కొత్తగా ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందంట. మేము చేసిన అరిసెలు, చెక్కలు ఇంకా గులాబీ పువ్వులు తిన్నారు. చాలా బాగున్నాయని చెప్పారు. మేము చేసిన పిండి వంటల్ని బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చాము. హాయ్ చెప్పాను. హాయ్ హాయ్. ఈరోజు అయితే భోగి పండుగ చేసుకున్నాము పిల్లలతో. అసలు చాలా సంవత్సరాలుగా చేసుకోవాలనుకుంటున్నాము, కానీ ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కుదిరింది. పిల్లలకి భోగి పళ్ళు పోసాము, ఇంకా అందరినీ పిలిచాము. వాళ్ళు కూడా మంచిగా ఆశీర్వదించారనమాట పిల్లలకి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.